ఇది బోట్ స్టోన్ 650 మోడల్ బ్లూటూత్ స్పీకర్ అనమాట. ఇది ల్యాప్టాప్కి, సిస్టమ్కి, ట్యాబ్కి, మొబైల్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎక్స్టర్నల్ వాయిస్ కావాలి మనం మీటింగ్లో గట్రా ఉన్నప్పుడు కూడా మనకి యూస్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. నీట్గా వస్తుంది. దీనికి టెక్నికల్ ఆప్షన్స్ అనేవి చెప్తాను. ఇక్కడ చూడండి, పవర్ ఆన్ ఆఫ్ అయినట్టుగా ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇది రెడ్ కలర్లో ఉందనుకోండి, ఛార్జింగ్ డౌన్ అయింది అవుతుంది అని చూపిస్తుంది, ఇండికేట్ చేస్తుంది. సో అప్పుడు మనం ఛార్జింగ్లో పెట్టుకోవాలి. అయితే ఈ ఛార్జింగ్ అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలో చెప్తాను. ఇదిగోండి, ఇలా బ్యాక్ సైడ్ ఇంట్లో ఉంటుంది కనెక్షన్, కనిపిస్తుందా? ఇలా అనమాట. సో ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది కదా, ఛార్జింగ్ కేబుల్ పెట్టుకోవడానికి ఇక్కడ రౌండ్గా ఉన్న ఈ హోల్ ఉంది కదా, అక్కడ ఈ కేబుల్ త్రూ మనం ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది కదండి, దానికి కేబుల్ మిస్ అయింది, నేను ఇప్పుడు చూపించలేకపోతున్నాను. అయితే మేము ఎక్కువగా ఇదే వాడేస్తున్నాం అనమాట, అందుకని చెప్పి ఇంకా అది ఎక్కడో పెట్టేశాను. సి టైప్ ఎక్స్టెన్షన్ ఉందన్నమాట. ఉంటే ఇలాగ ఛార్జర్కి ఇలా పెట్టేసుకొని గుండి ఇలాగా ఛార్జర్కి, అంటే శాంసంగ్ ఛార్జర్ అది. సో ఈ శాంసంగ్ ఛార్జర్కి సి టైప్ ఎక్స్టెన్షన్ కనెక్ట్ చేసి వాడుకుంటున్నాం అనమాట. సో చాలా బాగా పనిచేస్తుంది, మీకు యూస్ఫుల్ అవుతుంది కదా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి అని చెప్పి పెడుతున్నాను. ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చెప్తున్నాను. పవర్ బటన్, ఆన్ ఆఫ్ బటన్ అనమాట ఇది. ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకునేది, డిక్రీజ్ చేసుకునేది. ఇక్కడ చూడండి, పాజ్ అండ్ ప్లే బటన్ ఇది. ఇవేమో ఫాస్ట్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అవ్వడానికి ఆప్షన్స్ ఇచ్చారన్నమాట. సో అన్ని రకాలుగా ఇది చాలా బాగుంది. మనం ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు కూడాను, పెద్ద వెయిట్ లేదు. సో నాకైతే నచ్చింది. మీరు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమోనని, కావాలంటే కొనుక్కుంటారు కదా అని ఈ ప్రోడక్ట్ రివ్యూ పెడుతున్నాను. ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదండి, నా పర్సనల్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. ఇది మేము అమెజాన్లో తీసుకున్నామండి, రీజనబుల్ ప్రైస్. 6 months అయింది మేము తీసుకొని. ఇప్పుడు చెక్ చేశానండి, సేమ్ ప్రైజే ఉంది. ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తున్నాను, ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.